ఏ సంఘమైనా సరే. ఇప్పుడు నా బాధ ఏంటంటే, నువ్వు సత్యంలో ఉన్నావు అనుకో, కనీసం నాలాంటి బోధకుడు దొరికితే నీకు ఇలాంటి మాటలు ఈ రోజు కాకపోతే రేపైనా ఎప్పుడొకప్పుడు చెప్తా ఉంటాడు కాబట్టి నీకు అర్థమవుతుంది. సత్యంలో లేని చోట ఇంక ఇలాంటి బోధ ఉండదు. ఆ బోధ లేని చోట కేవలం భౌతికమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలు, కల్పనా కథలు, కట్టుకథలు, కాకమ్మ కథలు, గెంతటాలు, అరవటాలు, వీటితో కాలం గడిపేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పేస్తారు. సో అది కాపరి లక్షణం కాదు. ఒకరు మన దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి పంపించాలి. ఆ అన్నమే దేవుని వాక్యం. వాళ్ళ ఆకలితో వచ్చారు, అది బోధకుడు గుర్తించాలి. బోధకుడు గుర్తించి వాళ్ళ ఆకలి తీర్చాలి. వాళ్ళకి ఏది అవసరమో అది వాళ్ళ హృదయాలలోనికి పంపించాలి. నా దృష్టిలో ఇది రీఛార్జ్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఫ్యూయల్ పోస్తే, పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ పోస్తే బండి ముందుకెళ్తుందో, క్రైస్తవ జీవితంలో సత్యవాక్యంగాని నిజంగా పోయగలిగితే వాళ్ళ ఆత్మీయ జీవితాలు మండుతాయి. చూడండి, మండుతాయి.